తులసి సంజయ్, ఏం ఆలోచిస్తున్నావు? అందరినీ పిలిపించనా? నువ్వంత ఆవేశపడకు లక్ష్మి. ఫ్యూచర్లో మన మధ్య ఇలాంటి డిస్కషన్ వస్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో అని ఒక చిన్న ట్రయల్ వేశాను. నీ ఒరిజినల్ ఎమోషన్ ఏంటో నాకు అర్థమైంది. అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నాను. కూల్ కూల్. సరే సరే వెళ్ళు. జ్యోతి మళ్ళీ ఏం ఆలోచిస్తున్నాడు? శాశ్వతంగా మర్చిపోవాల్సిన లక్ష్మి గురించి ఆలోచిస్తున్నాడా? లక్ష్మి చెప్పిందని, లక్ష్మి మాట కోసం నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నవాడు చివరి నిమిషంలో లక్ష్మి జ్ఞాపకాల వల్లే ఆగిపోతే, అమ్మో, ఇలాంటి ఆలోచన వస్తేనే భయమేస్తుంది. మరి నిజంగా అలాంటిదే జరిగితే? నో, అలా జరగడానికి వీల్లేదు. జ్యోతిని ఇప్పుడే అందరి ముందుకు తీసుకెళ్లి ఇంకా స్ట్రాంగ్ గా ఒప్పించేయాలి. అస్సలు జారుకోకుండా మాటిచ్చేలా చేసుకోవాలి. బావా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు రాణి, నథింగ్. ఒంటరిగా నువ్విలా మౌనంగా ఉన్న ప్రతిసారి నాకు చాలా భయం వేస్తుంది బావా. నాకిచ్చిన మాటైతే గట్టు మీద పెట్టావు కదా, నా మెళ్ళో కట్టాల్సిన తాళైతే అలా పక్కన పెట్టావు కదా. రాణి, నా మీద అలాంటి అనుమానాలు పెట్టుకోకు. నీది గాయపడిన మనసు బావా, నాది ఆవేశపడుతున్న మనసు. నా భావాలు నాకుంటాయి. ఇంకా మన పెళ్లికి ఎంతో దూరం లేదు. వెళ్ళి మీ అమ్మకి, అన్నయ్యకి, వదినలకి అందరికీ చెప్పేద్దాం. అందరి సమక్షంలో మనం పెళ్లి చేసుకుందాం. రాణి, ఏమైంది బావా? మన పెళ్లి గురించి మీ ఇంట్లో వాళ్ళతో చెప్పాలి కదా. చెప్పాలి, కానీ చెప్పాలని నా మనసు కనిపించడం లేదు. అదేంటి బావా? ఇన్నాళ్ళు లక్ష్మి లక్ష్మి అని లక్ష్మిని ఆరాధిస్తూ ఉన్న నేను వాళ్ళ మాట లెక్క చేయలేదు. మంచి సంబంధం వెతికి పెడతాం అని పెళ్లి చేసుకోమని వాళ్ళు నన్ను ఎన్నిసార్లు అడిగినా నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు నేనుగా వెళ్ళి నా నిర్ణయం చెప్తే వాళ్ళకి నచ్చకపోవచ్చు. అది నిజమే. నటించడానికి వచ్చిన నేను జ్యోతినిలా బుట్టలో వేసుకుంటానని ఆ బుజ్జి ఇంట్లో ఇరికించేస్తుంది. ఈ పెళ్లి విషయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఉంటేనే మంచిది. మరి ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? బావా, మరి మన పెళ్లి ఎలా డిసైడ్ చేస్తావు? ఎక్కడైనా సింపుల్గా ఒక అమ్మవారి ముందో దేవుడి ముందో నీ మెడలో తాళి కడతాను. నీ మెడలో ఆ 3 ముళ్ళు వేశాక అప్పుడు భార్యాభర్తలుగా ఇంటికొద్దాం. అప్పుడు ఎవరు ఏం మాట్లాడరు. ఆదరించడం తప్ప, ఆశీర్వదించడం తప్ప వాళ్ళు ఇంకేం చేయలేరు బావా. నీ ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన బావా. అలాగే చేద్దాం బావా. ఈ జన్మకి నేను నీ భార్యనైతే చాలు బావా. 100 ఏళ్ళు సంతోషంగా బ్రతికేస్తాను. లవ్ యూ బావా. లవ్ యూ సో మచ్.
జ్యోతి మౌనమే మేఘమై గుండెలో చెరినే ప్రాణమే వానలా కంటిపై జారినే నాలోనే చాలానే ఊహించుకున్నానే ఏవేవో ఆశల్లో ఉప్పొంగి లక్ష్మి జ్యోతి రేపు నా పెళ్లికి వస్తున్నావు కదూ వస్తానని మాటిచ్చాను కదా. మాట తప్పను. నీ చేత్తోనే తాళ్ళు అందించాలి. అందిస్తావు కదా? చెప్పు లక్ష్మి. జ్యోతి, నువ్వంత రిక్వెస్ట్ చేసుకున్నాక నేను చెప్పాక మళ్ళీ కాదనేదేమీ ఉండదు. జీవితంలో పెళ్ళే చేసుకోను అన్నవాడివి. నా మాట మీద గౌరవంతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. చాలా సంతోషం. నువ్వు నిజంగానే సంతోషిస్తున్నావా? కాస్తైనా బాధగా లేదా? బాధగా అంటే చాలా ఓర్చుకున్నాను. మర్చిపోయాను. లక్ష్మి, ఐ లవ్ యూ. జ్యోతి, మళ్ళీ నీకు ఐ లవ్ యూ అని చెప్పినందుకు తప్పుగా అనుకోకు, తప్పుగా అర్థం చేసుకోకు. రేపెలాగూ నేను రాణివాడలో తాళి కట్టబోతున్నాను. ఒక అమ్మాయి నా జీవితంలోకి వచ్చాక నీతో ఇలా చెప్పడం తప్పే అవుతుంది. మనసులో నీ ప్రేమ పెట్టుకుని తనతో కాపురం చేయడం కూడా తప్పే అవుతుంది. అందుకే చివరిసారిగా ఐ లవ్ యూ అని చెప్పాను.
నేను అర్థం చేసుకోగలను జ్యోతి. నువ్వు చాలా మంచోడివి. రాణితో నీ జీవితం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లక్ష్మి. నన్ను అర్థం చేసుకున్నందుకు, నువ్వు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు నీకు కూడా థ్యాంక్ యూ జ్యోతి. థ్యాంక్ యూ. నీవే మౌనగానాలు నీవే పంచ ప్రాణాలు నీవే కాలం ముళ్ళ ఒడిలో బతుకే పతనమా దైవం కరుణిస్తే మాదే విజయమా ప్రేమ 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 నీకు ఇది న్యాయమా ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా నా లైఫ్లో నిన్ను ఎప్పటికీ వదులుకోను. నా మనసులో ఇంకొకరికి ఎప్పటికీ చోటివ్వను. కనులే కరువైతే అందమెందుకు వనమే ముళ్ళైతే కంచెలెందుకు కలలే కథలై బతుకే చితులై సాగే పయనం నీదా ప్రేమ 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 నీకు ఇది న్యాయమా ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా కళ్ళలో నీరు నీవే గుండెలో కూత నీవే మౌనగానాలు నీవే పంచ ప్రాణాలు నీవే కాలం ముళ్ళ ఒడిలో బతుకే పతనమా దైవం కరుణిస్తే మాదే విజయమా చెలియా శిలలే కాకోవెలెందుకు జతగా నువ్వు లేక నేను ఎందుకు మమతే కరువై మనసే బరువై లోకం నరకం కాదా ప్రేమ
ఐ లవ్ యూ. బావా, నువ్వు లక్ష్మి ఎంతో ప్రాణంగా ప్రేమించుకున్నారు. మీ రెండు కుటుంబాల మధ్య పగలు ప్రతీకారాలు లేకపోయుంటే అంగరంగ వైభవంగా మీ పెళ్లి ఆ రోజే జరిగుండేది. లక్ష్మి వాళ్ళ నాన్నగారు అడ్డుపడ్డం వల్ల మీ ప్రేమ బలైపోయింది. మీ మనసు అంతగా గాయమైనా మీ కుటుంబ గౌరవానికే కట్టుబడున్నారు. కానీ మీ ఓటమి నా ప్రేమకి అవకాశాన్నిచ్చింది. అందుకే నేను లక్ష్మికి జీవితాంతం రుణపడి ఉంటాను. నిన్ను జీవితాంతం చాలా బాగా చూసుకుంటాను బావా. బావా, మన ప్రేమ గురించి మీ అమ్మతో చెప్పి మన పెళ్లి అందరి సమక్షంలో జరగాలని ఆశపడ్డాను. కానీ నువ్వు నన్ను ఆపావు. అందుకే నేనేం మాట్లాడడం లేదు. అత్తయ్యతో చెప్పాలని నేను కూడా జ్యోతితో అన్నాను. నన్ను కూడా జ్యోతి ఆపాడు రాణి. నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిగిందని అత్తయ్యకి తెలిస్తే మాత్రం ఎన్ని ప్రశ్నలు వేస్తుందో. నన్ను ఎంతలా నిలదీస్తుందో తెలియదు. కానీ అన్నింటికీ సిద్ధపడ్డాను. ఏదో ఒక కారణం చెప్పి ఇంకేదోలా కన్విన్స్ చేస్తానులే. మీరిద్దరూ సంతోషంగా ఉంటే చాలు. జ్యోతి, మేమిద్దరమే మాట్లాడుతున్నాం, నువ్వేం మాట్లాడట్లేదేంటి? మనస్ఫూర్తిగా ఇష్టపడే కదా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా. రాణి, మళ్ళీ నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? మరికొద్ది క్షణాల్లో జ్యోతి నీ మెళ్ళో తాళి కట్టబోతున్నాడు. ఇక నువ్వు అలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు. జ్యోతి, ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నానని రాణికి చెప్పు. లేదంటే నా బలవంతం మీద నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని అనుకుంటుంది. రాణి, లక్ష్మి ఇష్టాల్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. ఇష్టపడి నేను ఇక్కడికి వచ్చాను. ఇష్టపడే ఒప్పుకున్నాను. లక్ష్మి, ఇవే నా చివరి క్షణాలు. జ్యోతి, చివరి క్షణాలేంటి జ్యోతి? ఏంటా మాటలు? అది నా ఉద్దేశం, నీ ప్రేమని శాశ్వతంగా మర్చిపోవాల్సిన చివరి క్షణాలు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోయే
మొదటి క్షణాలు ఇవే కదా అని నా ఉద్దేశం. నువ్వు కోరినట్టు నా చేత్తోనే తాళి అందిస్తున్నాను కదా, తీసుకో. బావా, జ్యోతి, లక్ష్మి, బావ నోట్లోంచి నురుగు వస్తుంది. విషయం తాగినట్టున్నాడు.